హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జి ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈ రోజు మనం లాక్డౌన్ లో మార్చ్ 23 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆల్మోస్ట్ 50% నుంచి 100% కంటే ఎక్కువగా రిటర్న్స్ ఇచ్చిన ఒక 20 స్టాక్స్ గురించి చూద్దామండి. 20 స్టాక్స్ ఇవి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ అండి. ఫైనాన్షియల్ ట్రెండ్ చూసినా కూడా ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేసుకుంటే పాజిటివ్ గ్రోత్ అనేది కనిపిస్తున్న స్టాక్స్. సో వీటిని మీ వాచ్ లిస్ట్ లో చేర్చుకోండి. వీటిని రికమెండేషన్స్ గా తీసుకోవద్దు. వీటిలో మీరు ఫర్దర్ గా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే థరోలీ రీసెర్చ్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ఫర్దర్ గా మార్కెట్ అనేది ఫాల్ అయినా కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు, లేదంటే రేసింగ్ లో కూడా ఇవి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉన్న స్టాక్స్ అన్నమాట. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసి అరబిందో ఫార్మా అండి. ఇది 625 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్. దీని యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఇది బిలో ట్రేడ్ అవుతుందండి. ప్రెసెంట్ చూసుకున్నట్టయితే ఇది 1 ఇయర్ లో 52 వీక్ లో చూసుకున్నట్టయితే 288 రూపీస్ దగ్గరికి వెళ్ళిన స్టాక్ వచ్చేసి ప్రజెంట్ 625 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ 112% రిటర్న్స్ ఇచ్చిందండి కేవలం మార్చ్ 23 నుంచి ఏప్రిల్ 30 వరకు చూసుకున్నట్టయితే 1 మంత్ 7 డేస్ లో ఇది 112% రిటర్న్స్ ఇచ్చిందండి. చాలా మంచి మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అనమాట. ఇది లార్జ్ క్యాప్ స్టాక్, ఫార్మాసిటికల్ స్టాక్. దీని యొక్క రిటర్న్స్ కూడా డివిడెండ్ రిటర్న్స్ కూడా బాగున్నాయి. సో 52 వీక్ హైస్ నుంచి చూసుకున్నట్టయితే ఇది స్టిల్ 21% బిలో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. సో డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్. దీని యొక్క ఫండమెంటల్స్ చూసినట్టయితే మనకి డెట్ అనేది చాలా తక్కువగా ఉంది, 5652. డెట్ టు ఈక్విటీ చూసుకున్నట్టయితే 0.37 అండి. డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నట్టయితే 2.39. సో ఇది 3% కంటే బిలో ఉండాలి కాబట్టి డెట్ టు ప్రాఫిట్ రేషియో వైజ్ గా కూడా మనకి ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్ గా కనిపిస్తుంది. ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నా కూడా 50% కంటే ఎక్కువగా ఉంది. దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ చూడండి 626 రూపీస్ అనమాట. సో ఇది ఆల్మోస్ట్ ఇంట్రెన్సిక్ వాల్యూకి దగ్గరగా ట్రేడ్ అవుతున్న స్టాక్. డివిడెండ్ కంటిన్యూస్ గా ఇస్తున్న స్టాక్. సేల్స్ గ్రోత్ 3 ఇయర్స్ లో చూసుకున్నట్టయితే 12% పెరిగింది. 5 ఇయర్స్ లో చూసుకున్నట్టయితే 19% పెరిగింది. అలాగే ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్నట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ 15% ఆన్ అండ్ యావరేజ్ గా పెరుగుతూ ఉన్న స్టాక్. సో చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్ అనమాట. సో ఇది సెక్టార్ వైజ్ గా చూసుకున్నట్టయితే సెక్టార్ అనేది ఇయర్ టిల్ డేట్ అంటే ఈ 4 మంత్స్ లో 14% రిటర్న్స్ ఇస్తే సెన్సెక్స్ అనేది -18% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో అరబిందో ఫార్మా అనేది 36.91%, ఆల్మోస్ట్ 37% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. సో సెక్టార్ కంటే కూడా సెన్సెక్స్ ఇండెక్స్ కంటే కూడా అవుట్ పర్ఫార్మ్ ఇస్తున్న స్టాక్ అనమాట. సో దీన్ని మీ వాచ్ లిస్ట్ లో చేర్చుకోండి. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి గ్రాఫైట్ ఇండియా అండి. గ్రాఫైట్ ఇండియా అనేది 208 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. ఇది ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. డివిడెండ్ ఇస్తున్న కంపెనీ. ఎంట్రీ పాయింట్ అనేది పాజిటివ్ గా ఉంది అని చెప్పేసి మనకి టిక్కర్ టిప్ డాటింగ్ లో కనిపిస్తుంది. దీని యొక్క 1 మంత్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే మార్చ్ 24 నుంచి ఏప్రిల్ 23 వరకు 125% రిటర్న్స్ ఇచ్చిందండి. ఎవ్రీ డే అప్పర్ సర్క్యూట్ ని బ్రేక్ చేసిన స్టాక్ అనమాట ఇది. సో ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. 52 వీక్ హై నుంచి చూసుకున్నట్టయితే స్టిల్ 47% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఈ స్టాక్ అనేది స్మాల్ క్యాప్ స్టాక్ అండి, కాకపోతే ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్. దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే డెట్ అనేది కేవలం 394 క్రోర్స్ మాత్రమే ఉంది. డెట్ టు ఈక్విటీ చూసుకున్నట్టయితే 0.08, డెట్ టు ప్రాఫిట్ చూసుకున్నట్టయితే 0.12, అంటే ఆల్మోస్ట్ 0 డెట్ ఉన్న కంపెనీ అని చెప్పవచ్చు. దీని యొక్క ప్రమోటర్ హోల్డింగ్ అనేది కూడా పాజిటివ్ గా ఉంది, 65% అనేది. అలాగే డివిడెండ్ 26.40 ఇస్తుందండి. చూడండి సేల్స్ గ్రోత్ చూసుకున్నట్టయితే 31.36% ఇయర్ ఆన్ ఇయర్ 5 ఇయర్స్ గా పెరుగుతూ ఉన్న స్టాక్. ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 97.22% పెరిగిందండి. సో చాలా మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్ అనమాట. దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి. దీని యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే 2016 లో కేవలం 80 క్రోర్స్ ప్రాఫిట్ చూపించిన కంపెనీ 2017 కి వచ్చేసరికి 70 క్రోర్స్ ప్రాఫిట్ చూపించింది. అదే 2018 కి వచ్చేసరికి 1030 క్రోర్స్ ప్రాఫిట్ చూపించిందండి యాన్యువల్లీ ప్రాఫిట్స్. అదే 2019 కి వచ్చేసరికి 3390 క్రోర్స్ ప్రాఫిట్ చూపించిన కంపెనీ. రెవెన్యూ అనేది 138% ప్రీవియస్ ఇయర్ కంటే పెరిగింది. 2019 లో ప్రాఫిట్ అనేది 229% పెరిగింది అనమాట. సో చాలా మంచి ప్రాఫిట్ చూపిస్తున్న కంపెనీ. థర్డ్ స్టాక్ వచ్చేసి హెచ్ఈజీ లిమిటెడ్ అండి. హెచ్ఈజీ లిమిటెడ్ అనేది కూడా ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అండ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే ఇది బిలో ట్రేడ్ అవుతుంది. హెచ్ఈజీ అండ్ గ్రాఫైట్ అనేది ఆల్మోస్ట్ సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తాయండి. ఇవి పాజిటివ్ గా ట్రేడ్ అయినప్పుడు రెండు పాజిటివ్ గా ట్రేడ్ అవుతూ ఉంటాయి, నెగటివ్ గా ట్రేడ్ అయినప్పుడు రెండు కూడా నెగటివ్ గా ట్రేడ్ అవుతూ ఉంటాయి. సో ఇది స్మాల్ క్యాప్ కంపెనీ అండి. దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసి 3094 క్రోర్స్ మాత్రమే. సో దీని యొక్క స్టాక్ ప్రైస్ చూసుకున్నట్టయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 801 రూపీస్ దగ్గర ఉంది. ఇది మార్చ్ 23 నుంచి ఏప్రిల్ 23 వరకు 101% రిటర్న్స్ ఇచ్చిందండి. స్టాక్ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ 464 రూపీస్ పెరిగింది. ఎక్కడైతే 409 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ అనేది ఆల్మోస్ట్ డబల్ అయింది అనమాట. 801 రూపీస్ దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 మంత్ లో ఇది
101% రిటర్న్స్ ఇచ్చింది. స్టిల్ 52 వీక్ హై నుంచి చూసుకున్నట్టయితే 53% డిస్కౌంట్ లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ చూసుకున్నా కూడా చాలా మంచి పాజిటివ్ రిటర్న్స్ అయితే కనిపిస్తున్నాయి. డివిడెండ్ ఇస్తున్న కంపెనీ, డివిడెండ్ yield చూడండి 9.98% ఉందన్నమాట. దీని యొక్క డెట్ చూసుకున్నట్టయితే కేవలం 642 crores మాత్రమే ఉంది. డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 0.16% కనిపిస్తుంది మనకి. డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నట్టయితే 0.21% కనిపిస్తూ ఉంది. సో డెట్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. అలాగే ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే 59.62% ఉంది. ఇది అబోవ్ 50 ఉంది. అలాగే సేల్స్ గ్రోత్ చూసుకున్నట్టయితే 5 years లో ఇయర్ ఆన్ ఇయర్ 35% సేల్స్ గ్రోత్ కనిపిస్తే ప్రాఫిట్ గ్రోత్ అనేది 98% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది చూపిస్తూ ఉన్న కంపెనీ. సో దీని యొక్క బుక్ వాల్యూ చూసుకున్నట్టయితే 1038 కనిపిస్తుంది మనకి. స్టాక్ ప్రైస్ అనేది బుక్ వాల్యూ కంటే కూడా 0.77% లో ట్రేడ్ అవుతూ ఉంది. సో ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా అట్రాక్టివ్ గా ఉంది. దీని యొక్క స్టాక్ పిఈ చూసుకున్నట్టయితే 3.34 కనిపిస్తుంది చూడండి. ఎక్కడైతే ఇండస్ట్రీ పిఈ అనేది 6.11 ఉందో దీంట్లో ఆల్మోస్ట్ 0.5% లో మనకి ఈ స్టాక్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది చాలా మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్. దీని యొక్క రిటర్న్స్ చూడండి, ఫైనాన్షియల్ రిటర్న్స్. ఇది 2017 లో లాసెస్ చూపించిన కంపెనీ, 40 crores లాస్ చూపించిన కంపెనీ. 2018 లో చూసుకున్నట్టయితే 1090 crores నెట్ ప్రాఫిట్ చూపిస్తే 2019 లో 3020 crores నెట్ ప్రాఫిట్ చూపించిందండి. 2018 తో కంపేర్ చేసుకున్నట్టయితే 2019 లో 139% రెవెన్యూ పెరిగింది, 175% ప్రాఫిట్ అనేది పెరిగింది. సో దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ. ఇది కూడా లాస్ట్ మార్చ్ 23 నుంచి ఏప్రిల్ 23 వరకు 80% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ అండి. లోయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 161 రూపీస్ దగ్గర ఉంది. సో ఇది ఆల్మోస్ట్ డబల్ అయిందనమాట, 337 వరకు వెళ్ళిందనమాట. సో ఇది 1 year ప్రైస్ తో కంపేర్ చేసుకున్నట్టయితే 52 వీక్ హై తో కంపేర్ చేసుకున్నట్టయితే స్టిల్ 46% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది కంపెనీ. దీని యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే ఇది మిడ్ క్యాప్ కంపెనీ అండి. 9510 crores అనేది మార్కెట్ క్యాప్ ఉంది. ఇది కూడా ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూసినట్టయితే డివిడెండ్ అనేది చాలా తక్కువగా ఇస్తుందండి. సేల్స్ గ్రోత్ అనేది 10% పెరిగింది. ప్రాఫిట్ గ్రోత్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 8.59% పెరిగింది. సో ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకున్నా కూడా 1.61 అనేది మనకి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఇంట్రిన్సిక్ వాల్యూ చూసుకున్నట్టయితే 627 ఉంది చూడండి. ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఆల్మోస్ట్ హాఫ్ ప్రైస్ లో ఇది ట్రేడ్ అవుతున్న కంపెనీ. ప్రమోటర్ హోల్డింగ్ అనేది కూడా 46% ఉంది. ఆల్మోస్ట్ యావరేజ్ గా ఉందన్నమాట, 50% దగ్గరగా ఉంది. దీంట్లో డెట్ చూసుకున్నట్టయితే 3519 crores కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 0.6 ఉంది. సో ఇది చాలా మంచి అడ్వాంటేజ్ గా చెప్పవచ్చు. డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నట్టయితే కాస్త ఎక్కువగా కనిపిస్తుంది, 3% కంటే ఎక్కువగా ఉంది. 3.80% అనేది మనకు కనిపిస్తుంది. కానీ ఎర్నింగ్ పర్ షేర్, ఆర్ఓసిఈ, ఆర్ఓఈ చూసుకున్నట్టయితే చాలా మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్ గా ఇది కనిపిస్తుంది. దీని యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసినట్టయితే మనకి 2017 లో కేవలం 910 crores ప్రాఫిట్ చూపించిన కంపెనీ 2018 లో డిక్లైన్స్ ఇచ్చిందండి. దానికంటే తక్కువ ప్రాఫిట్స్ అనేది చూపించింది. కేవలం 770 crores మాత్రమే చూపించింది. మళ్ళీ ఇప్పుడు 2019 లో వచ్చేసరికి 920 crores అనేది ప్రాఫిట్స్ చూపిస్తున్న కంపెనీ. సో ఇది రెవెన్యూ పరంగా చూసుకున్నట్టయితే 8.37% 2018 కంటే ఎక్కువగా పెరిగింది. అలాగే ప్రాఫిట్ అనేది 19.47% పెరగడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి పరాగ్ మిల్క్ ఫుడ్స్ అండి. పరాగ్ మిల్క్ ఫుడ్స్ అనేది కేవలం 90 రూపీస్ లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ. మార్కెట్ క్యాప్ చూడండి 763 crores మాత్రమే. ఇది 1 month లో, నాట్ ఈవెన్ 1 month అనమాట. సో ఇది మార్చ్ 24 నుంచి ఏప్రిల్ 16 వరకు 98% రిటర్న్స్ ఇచ్చిందండి. 51 రూపీస్ పెరిగిన కంపెనీ. లోయెస్ట్ ప్రైస్ చూడండి 48 రూపీస్ దగ్గర ట్రేడ్ అయిన కంపెనీ మార్చ్ 23 ఇది 90 రూపీస్ వరకు వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ డబల్ అయింది అనమాట. సో ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతున్న కంపెనీ. రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ కూడా బాగున్నాయి. 1 year 52 వీక్ హై ప్రైస్ నుంచి చూసుకున్నట్టయితే స్టిల్ 61% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. సో దీని యొక్క ఫండమెంటల్స్ చూసుకున్నట్టయితే మనకి డెట్ అనేది 211 crores కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ అనేది 0.24 అట్రాక్టివ్ గా ఉంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నా కూడా 1.75% అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది కూడా అట్రాక్టివ్ గా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ చూడండి 46% ఉంది. కానీ ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ ఉంది 48% అనేది ప్రమోటర్ హోల్డింగ్ ప్లెడ్జ్డ్ ఉంది. ఇది ఒకటి నెగటివ్. దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ లాస్ట్ 3 years లో చూసుకున్నట్టయితే 1.28% తగ్గడం కూడా కనిపిస్తుంది. సేల్స్ గ్రోత్ చూసుకున్నట్టయితే 5 years లో 17% పెరిగితే ప్రాఫిట్ గ్రోత్ అనేది 49% పెరిగిందండి. సో ఇది చాలా మంచి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అనమాట. ఆర్ఓసిఈ, ఆర్ఓఈ అనేది 15% కంటే ఎక్కువగా ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 13 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తున్న కంపెనీ అండి. సో ఇది చాలా మంచి అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అనమాట. దీని యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే మనకి 2017 లో జీరో ప్రాఫిట్ చూపించిన కంపెనీ. ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ అనేది 0 కనిపించింది.
అదే 2018కి వచ్చేసరికి 80 crores ప్రాఫిట్ చూపించిన కంపెనీ 2019కి వచ్చేసరికి 120 crores నెట్ ప్రాఫిట్ చూపించింది అనమాట. సో దీని యొక్క రెవెన్యూ అనేది 2018తో కంపేర్ చేసుకున్నట్టయితే 22% పెరిగింది, ప్రాఫిట్ అనేది 38% పెరిగింది. సో ఇది కూడా చాలా మంచి ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. జిఎంఎం పీ ఫాడ్లర్, ఈ కంపెనీ అనేది ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే ఎబో ట్రేడ్ అవుతూ ఉంది, కాస్త ఎక్స్పెన్సివ్ గా ట్రేడ్ అవుతుంది. కాకపోతే లాస్ట్ 1 month లో చూడండి, ఇది మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 22 వరకు 96% పెరిగిందండి. 1834 రూపీస్ అనేది ప్రైస్ అక్యుములేషన్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. 1110 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ 52 వీక్ లో చూసుకున్నట్టయితే ప్రజెంట్ వచ్చేసి 3494 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 3 times అయిందనమాట ఇది 1 year లో. ఇది 1 year రిటర్న్స్ చూసుకున్నట్టయితే 193% రిటర్న్స్ ఇచ్చిందనమాట. చాలా మంచి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్మాల్ క్యాప్ కంపెనీ ఇది. దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇది కూడా డివిడెండ్ ఇస్తున్న కంపెనీ, కాకపోతే 0.13% అనేది డివిడెండ్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. ప్రమోటర్ హోల్డింగ్ చూడండి 75% ఉందండి. 0 ప్రమోటర్ హోల్డింగ్ ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్. సో ఇది చాలా మంచి పాజిటివ్ అనమాట. డెట్ చూసుకున్నట్టయితే కేవలం 24 crores మాత్రమే ఉంది. డెట్ టు ఈక్విటీ చూసుకుంటే 0.08, డెట్ టు ప్రాఫిట్ రేషియో 0.49. సో ఇది చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట. ROE చూడండి చాలా అట్రాక్టివ్ గా ఉంది. 19.50% ROE ఉంటే ROCE వచ్చేసి 28% ఉంది. సో ఇది చాలా పాజిటివ్ అనమాట. సేల్స్ గ్రోత్ చూసుకున్నా కూడా 12% పెరిగింది 5 years లో. ప్రాఫిట్ గ్రోత్ చూసుకుంటే 21% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ వస్తుంది. దీని యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూడండి, కంటిన్యూస్ గా మంచి గ్రోత్ చూపిస్తున్న కంపెనీ. సో ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 15 to 20% గ్రోత్ అనేది కంటిన్యూస్ గా కనిపిస్తూ ఉంది. సో రెవెన్యూ గ్రోత్ అనేది 2018 కంటే 22% పెరిగిందండి. ప్రాఫిట్ గ్రోత్ అనేది 18% పెరగడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ కంపెనీ అండి. ఇది కూడా 1 month లో 97% పెరిగింది. మార్చ్ 23 నుంచి చూసుకున్నట్టయితే ఏప్రిల్ 28 వరకు ఇది 97.29% పెరిగింది. స్టిల్ 52 వీక్ హై నుంచి కంపేర్ చేసుకున్నట్టయితే 27% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. దీని యొక్క లోయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 180 రూపీస్ అండి. ఇది ఆల్మోస్ట్ డబల్ అయ్యింది. ఇప్పుడు 361 దగ్గర ట్రేడ్ అవుతుంది. అయినా కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలోనే ట్రేడ్ అవుతుంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ బాగున్నాయి, డివిడెండ్ రిటర్న్స్ బాగున్నాయి, నో రెడ్ ఫ్లాగ్స్ అనమాట. స్మాల్ క్యాప్ కంపెనీ ఇది. 2652 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఇది కమోడిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. సో దీని యొక్క డివిడెండ్ ఈల్డ్ చూడండి 2.21% ఉంది, చాలా బాగుంది. డెట్ చూసుకున్నట్టయితే కేవలం 161 crores మాత్రమే ఉంది. డెట్ టు ఈక్విటీ చూసుకున్నా, డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. 0 ప్రమోటర్ ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీని యొక్క ప్రమోటర్ హోల్డింగ్ చూడండి 46% ఉంది. ఇది కూడా చాలా బాగుంది అనమాట. సేల్స్ గ్రోత్ చూసుకున్నట్టయితే 5 years లో 10.77% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగితే ప్రాఫిట్ గ్రోత్ అనేది 30% ఇయర్ ఆన్ ఇయర్ 5 years లో పెరగడం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క రెవెన్యూ చూడండి కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది. 210 crores, 300 crores, 530 crores, 690 crores. సో ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకున్నట్టయితే 25% రెవెన్యూ పెరిగింది, 29% ప్రాఫిట్స్ పెరిగాయి. చాలా మంచి ఫైనాన్షియల్ ట్రెండ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఆటో పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. ఇది ఐఎఫ్బి ఇండస్ట్రీస్. ఐఎఫ్బి ఇండస్ట్రీస్ అనేది కూడా లాస్ట్ లాక్డౌన్ పీరియడ్ లో 96.87% పెరిగిందండి. మార్చ్ 25 నుంచి ఏప్రిల్ 21 వరకు చూసుకున్నట్టయితే ఇది లోయెస్ట్ ప్రైస్ 1 year లో చూసుకుంటే 219 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 408 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్ డబల్ అయ్యి ఉందన్నమాట. స్టిల్ 52 వీక్ హై నుంచి చూసుకున్నట్టయితే ఇది 52% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. రిటర్న్స్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ అనేది బాగున్నాయి. సో దీంట్లో డివిడెంట్ అనేది ఆల్మోస్ట్ 0 అండి, నో డివిడెంట్ ఇవ్వట్లేదు ఇది. దీంట్లో ప్రమోటర్ హోల్డింగ్ అనేది 74% అనేది కనిపిస్తుంది. 0 ప్రమోటర్ హోల్డింగ్ ప్లెడ్జ్డ్ ఉంది. డెట్ చూసుకున్నట్టయితే కేవలం 85 crores మాత్రమే కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ చూసుకున్నా, డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నా అట్రాక్టివ్ గా ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా చాలా బాగుంది. సో సేల్స్ గ్రోత్ చూసుకున్నట్టయితే 5 years లో 20% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంది. ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్నట్టయితే 23.69% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంది. సో రెవెన్యూ గ్రోత్ చూడండి మనకి ఇక్కడ కంటిన్యూగా పెరుగుతూ కనిపిస్తుంది. కానీ ప్రాఫిట్ గ్రోత్ అనేది లాస్ట్ 3 years పెరిగింది. 2016, 17, 18. కాకపోతే 2019 లో 9.9% అంటే ఆల్మోస్ట్ 10% ప్రాఫిట్ అనేది తగ్గింది అనమాట. 2018 లో 80 crores ప్రాఫిట్ చూపించిన కంపెనీ రెవెన్యూ 17% పెరిగినప్పటికీ ప్రాఫిట్ అనేది 10 crores తగ్గింది అనమాట. 70 crores మాత్రమే ప్రాఫిట్ చూపించింది. ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి క్యాప్లిన్ పాయింట్ లాబొరేటరీస్ అండి. ఇది కూడా ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. 351 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ లాక్డౌన్ పీరియడ్ లో మార్చ్ 24 నుంచి ఏప్రిల్ 29 వరకు చూసుకున్నట్టయితే ఇది 86.68% పెరిగిందండి.
167 రూపీస్ పెరిగింది. ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఏ ప్రైస్ లో ఉందో ఇప్పుడు కూడా అదే ప్రైస్ లో ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. సో ఇది కూడా ఫార్మాసిటికల్ కంపెనీ, స్మాల్ క్యాప్ కంపెనీ, కేవలం 2658 క్రోర్స్ మాత్రమే దీని యొక్క మార్కెట్ క్యాప్ అనేది కనిపిస్తూ ఉంది. డివిడెండ్ అనేది చాలా తక్కువగా ఇస్తున్న కంపెనీ, 0.63% అనేది. ప్రమోటర్ హోల్డింగ్ మాత్రం చాలా బాగుంది, 69% అనేది. ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0. అలాగే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చూడండి, ఇక్కడ మనకి 1659 అనేది కనిపిస్తుంది. సో ఇది చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది అనమాట. సో డెట్ చూడండి, కేవలం 2.90 క్రోర్స్, అంటే ఆల్మోస్ట్ 0 డెట్ అనమాట. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ చూసుకున్నట్టయితే 37.72%, 48.53%, చాలా బాగా ఉందన్నమాట. సో కంపెనీ అనేది సేల్స్ 5 ఇయర్స్ గా చూసుకున్నట్టయితే 38.56% పెరిగితే ప్రాఫిట్ అనేది 5 ఇయర్స్ లో 65.81% అనేది పెరిగింది. సో దీని యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నా కూడా కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తున్న కంపెనీ. ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకున్నట్టయితే 20% రెవెన్యూ పెరిగితే 22% ప్రాఫిట్ అనేది పెరిగింది. సో ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అలంబిక్ ఫార్మాసిటికల్స్. ఇది కూడా మిడ్ క్యాప్ కంపెనీ, ఇది కూడా ఫార్మాసిటికల్ కంపెనీ. ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఎక్కువ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది, 743 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని యొక్క లోయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 434 రూపీస్ అండి. ఇది 1 ఇయర్ లో 36% రిటర్న్స్ ఇచ్చిందండి. ఓవరాల్ గా ఫార్మా సెక్టార్ కూడా నెగటివ్ గా రిటర్న్స్ ఇచ్చిన ఈ టైంలో ఈ కంపెనీ అనేది పాజిటివ్ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కేవలం 1 మంత్ లోనే 83.49% పెరిగిన కంపెనీ. సో దీని యొక్క లోయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 434 రూపీస్ దగ్గర ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ ఆల్మోస్ట్ 743 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో దీని యొక్క డివిడెండ్ అనేది తక్కువగా కనిపిస్తుంది. కేవలం డివిడెండ్ ఇల్డ్ అనేది 0.94% మాత్రమే ఉంది. కాకపోతే డెట్ అనేది తక్కువగా ఉంది. చూడండి, 1747 క్రోర్స్ అనేది డెట్ గా కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ చూసుకున్నట్టయితే 0.54, డెట్ టు ప్రాఫిట్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 3, అంటే 3% కంటే తక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ అనేది 0 అండి. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 72.97% అనేది అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. సో దీని యొక్క ROCE, ROE కూడా పాజిటివ్ గా ఉన్నాయి. సేల్స్ గ్రోత్ 5 ఇయర్స్ లో 16% పెరిగితే ప్రాఫిట్ గ్రోత్ అనేది 19.85% పెరగడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకున్నట్టయితే రెవెన్యూ 17% పెరిగితే ప్రాఫిట్ అనేది 41% పెరిగింది అనమాట. 2020 లేటెస్ట్ రిజల్ట్స్ అనేది దీంట్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇది ఈ మార్చ్ 2020 వరకు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో 820 క్రోర్స్ ని ప్రాఫిట్ ని చూపించడం జరిగింది. ఇది ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకున్నట్టయితే 42% అడిషనల్ గా ప్రాఫిట్ అనేది చూపించడం జరిగింది. సో చాలా మంచి పాజిటివ్ ట్రెండ్ అనేది అయితే దీంట్లో కనిపిస్తుంది. సో దీన్ని కూడా మీ వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఐటీఐ లిమిటెడ్ అండి. ఐటీఐ లిమిటెడ్ అనేది 1 ఇయర్ లోయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 44 రూపీస్ అండి. సో దీనికంటే ఆల్మోస్ట్ డబల్ ప్రైస్ లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. 1 మంత్ లో ఇది మార్చ్ 19th నుంచి ఏప్రిల్ 15th వరకు 93% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ అండి. హైయెస్ట్ రిటర్న్స్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది కూడా మిడ్ క్యాప్ కంపెనీ, 8043 క్రోర్స్ అనేది మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. దీని యొక్క 1 ఇయర్ బ్యాక్ ప్రైస్ తో చూసుకున్నట్టయితే ఇది 3.38% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఏ ప్రైస్ లో ఉందో ఆ ప్రైస్ లోనే మనకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క డివిడెండ్ అనేది 0 ఉందండి. డివిడెండ్ ఇవ్వట్లేదు ఇది. ప్రమోటర్ హోల్డింగ్ చూడండి 90% ఉందండి. ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే 0% మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ప్రమోటర్ హోల్డింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉందన్నమాట. డెట్ మాత్రం ఎక్కువగా ఉంది, 1258 క్రోర్స్ అనేది డెట్ కనిపిస్తుంది. సో దీని యొక్క సేల్స్ గ్రోత్ చూసుకున్నట్టయితే 18.68% అనేది 5 ఇయర్స్ గా పెరుగుతూ ఉంటే ప్రాఫిట్ గ్రోత్ అనేది 17.78% పెరుగుతూ ఉంది. సో దీని యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది తక్కువగా కనిపిస్తుంది, కానీ సేల్స్ గ్రోత్ అనేది బాగుంది. సో లాస్ట్ మంత్ లో ఆల్మోస్ట్ 93% రిటర్న్స్ ఇచ్చింది. సో డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నట్టయితే 13.59 అనేది కాస్త నెగటివ్ గా కనిపిస్తుంది. సో దీని యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే 2019 లో ప్రాఫిట్స్ అనేవి 59% డిక్లైన్స్ కనిపిస్తూ ఉన్నాయండి. సో ఇది నెగటివ్ ఇంపాక్ట్. కాకపోతే ప్రైస్ అప్రిసియేషన్ అనేది బాగా జరిగింది కాబట్టి దీన్ని ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. సో ఫండమెంటల్ గా అయితే కాస్త వీక్ ఉన్న కంపెనీ. 230 క్రోర్స్ అనేది 2018 లో ప్రాఫిట్ చూపిస్తే ఇప్పుడు కేవలం 90 క్రోర్స్ ప్రాఫిట్ అనేది చూపించడం జరిగింది. రెవెన్యూ అనేది 12% పెరిగినప్పటికీ ప్రాఫిట్ అనేది మాత్రం 60% డిక్లైన్ అయ్యి కనిపిస్తూ ఉంది. ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి వెంకీస్ అండి. వెంకీస్ అనేది లాస్ట్ 1 మంత్ లో 93.47% ప్రాఫిట్ చూపించింది. 52 వీక్ లో చూసుకున్నట్టయితే 580 రూపీస్ దగ్గరకి వెళ్ళిన కంపెనీ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి 1096 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డే అప్పర్ సర్క్యూట్ ని టచ్ అయిన స్టాక్ అండి ఇది లాస్ట్ 1 మంత్ లో. సో ఇప్పుడు కాస్త డిక్లైన్ అయ్యి ట్రేడ్ అవుతుంది. 1 ఇయర్ హైతో చూసుకున్నట్టయితే స్టిల్ 44% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతున్న కంపెనీ. ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. కాకపోతే డివిడెండ్ రిటర్న్స్ అనేవి కాస్త తక్కువగా ఉన్నాయన్నమాట. కేవలం డివిడెండ్ ఈల్డ్ చూడండి 0.73% మాత్రమే కనిపిస్తుంది.
దీని యొక్క డెట్ చూడండి 253 క్రోర్స్ ఉంది. అంటే డెట్ టు ఈక్విటీ అనేది 0.27, డెట్ టు ప్రాఫిట్ రేషియో అనేది 1.46. సో చాలా అడ్వాంటేజ్ అనమాట. ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే 56% ఉంది. ప్లెడ్జ్డ్ అనేది 0 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 21% ఉంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 27% ఉంది. సేల్స్ గ్రోత్ 11% పెరుగుతూ ఉంది. ప్రాఫిట్ గ్రోత్ అనేది 47% పెరుగుతూ ఉంది. సో ప్రీవియస్ ఇయర్స్ లో ఇది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీ. 30 క్రోర్స్ నుంచి 120 క్రోర్స్ అలాగే 190 క్రోర్స్ వరకు కంటిన్యూగా ప్రాఫిట్ అనేది పెరుగుతూ వస్తుంది. కాకపోతే లాస్ట్ ఇయర్ తో చూసుకున్నట్టయితే 2018 తో కంపేర్ చేసుకుంటే 12% ప్రాఫిట్ డిక్లైన్స్ అయితే మనకి ఇక్కడ కనిపించాయి. కాకపోతే అంతకు ముందున్న ఇయర్స్ కంటే మాత్రం ఇది పాజిటివ్ కాబట్టి దీన్ని పాజిటివ్ గా తీసుకోవడం జరుగుతూ ఉంది. రెవెన్యూ అనేది 13% పెరిగింది. ప్రాఫిట్ అనేది మాత్రం 12.8% తగ్గడం కనిపిస్తుంది. ద నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ అండి. జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ అనేది 400 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. సో ఇది 1 మంత్ లాక్డౌన్ పీరియడ్ లో 193 రూపీస్ పెరిగిందండి. 82.46% అనేది ప్రైస్ అప్రిషియేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. స్టిల్ ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతూ ఉంది. 52 వీక్ హైస్ నుంచి చూసుకున్నట్టయితే 38% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే డివిడెండ్ అనేది కాస్త తక్కువగా ఉంది. డివిడెండ్ ఈల్డ్ చూసుకున్నట్టయితే 1.25% మాత్రమే ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే 50% ఉంది. ప్రమోటర్ ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ చూసుకున్నట్టయితే 0% కనిపిస్తుంది. సో దీంట్లో సేల్స్ గ్రోత్ అనేది 9.60% కనిపిస్తే ప్రాఫిట్ గ్రోత్ అనేది 29.67% కనిపిస్తుంది. సో డెట్ అనేది 4488 క్రోర్స్ ఉంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నట్టయితే హై కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ మాత్రం 0.86 అనేది కనిపిస్తుంది. దీని యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే ప్రీవియస్ 3 ఇయర్స్ లో కంటిన్యూస్ గా నెట్ ప్రాఫిట్ అనేది రెవెన్యూ అనేది పెరుగుతూ వస్తుంది. సో కరెంట్ ఇయర్ లో చూసుకున్నట్టయితే 2019 లో చూసుకున్నట్టయితే రెవెన్యూ అనేది 20% పెరిగినప్పటికీ ప్రాఫిట్ అనేది ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే 10% తగ్గడం కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ అండి. హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ అనేది లాస్ట్ మార్చ్ 24 నుంచి ఏప్రిల్ 9 వరకు కేవలం 15 డేస్ లోనే 87% పెరిగిన కంపెనీ అండి. 1 ఇయర్ లో ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 27 రూపీస్ దగ్గర వరకు వెళ్ళిన కంపెనీ ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్టయితే 49 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. సో ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతూ ఉంది. రిటర్న్స్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ బాగున్నాయి. డివిడెండ్ అనేది తక్కువగా ఇస్తున్న కంపెనీ. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ, కమోడిటీ కెమికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దీని యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 2086 క్రోర్స్ మాత్రమే ఉంది. డెట్ చూసుకున్నట్టయితే 399 క్రోర్స్. సో డెట్ టు ఈక్విటీ చూసుకున్నా, డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నా అట్రాక్టివ్ గా ఉంది. ROE, ROCE చూసుకున్నా కూడా పాజిటివ్ గా ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే 48% ఉంది. అలాగే ప్రమోటర్ ప్లెడ్జ్డ్ పర్సెంటేజ్ అనేది 0 కనిపిస్తూ ఉంది. దీని యొక్క సేల్స్ గ్రోత్ 11% పెరిగితే ప్రాఫిట్ గ్రోత్ అనేది 50% పెరగడం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇది లాస్ మేకింగ్ కంపెనీ అండి. 2016 లో చూసుకున్నట్టయితే 10 క్రోర్స్ లాస్ చూపించిన కంపెనీ 2017 కి వచ్చేసరికి 80 క్రోర్స్ ప్రాఫిట్ చూపించింది. 2018 లో 240 క్రోర్స్ ప్రాఫిట్ చూపిస్తే 2019 లో ఇది 320 క్రోర్స్ ప్రాఫిట్ చూపించింది. రెవెన్యూ చూసుకున్నట్టయితే 17% పెరిగింది. ప్రాఫిట్ అనేది చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇయర్ తో 31% పెరిగింది. సో ఇది కూడా చాలా మంచి పాజిటివ్ మొమెంటం లో ఉన్న కంపెనీ. సో దీన్ని కూడా మీరు వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి జిఎం బ్రేవరీస్. జిఎం బ్రేవరీస్ గురించి నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది. సో ఇది లాక్డౌన్ పీరియడ్ లో 61% వరకు పెరిగిన కంపెనీ అండి. మార్చ్ 23 నుంచి చూసుకున్నట్టయితే ఏప్రిల్ 17 వరకు 61% పెరిగింది. సో 52 వీక్ హై నుంచి చూసుకున్నట్టయితే స్టిల్ 30% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. సో ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతూ ఉంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ బాగున్నాయి. డివిడెండ్ అనేది తక్కువగా ఇస్తున్న కంపెనీ, ఎందుకంటే స్మాల్ క్యాప్ కంపెనీ కాబట్టి. దీని యొక్క ఫండమెంటల్స్ చూసుకున్నట్టయితే డెట్ అనేది 0 డెట్ చూడండి, 0 డెట్ కంపెనీ. సో దీంట్లో ఎటువంటి అప్పులు లేవు. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 74.43% ఉంది. ప్లెడ్జ్డ్ ఏమైనా ఉందా? నథింగ్. సో ఇది కూడా చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట. సో దీని యొక్క ROCE అండ్ ROE చూసుకున్నా కూడా చాలా మంచి అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఎర్నింగ్ పర్ షేర్ చూడండి 40 రూపీస్ అనేది ప్రాఫిట్ చూపిస్తూ ఉన్న కంపెనీ. సో ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. దీని యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే కన్సిస్టెంట్లీ గ్రోత్ అయితే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కనిపిస్తూ ఉంది. 40 క్రోర్స్ అనేది 2017 లో ప్రాఫిట్ చూపిస్తే 70 క్రోర్స్ అనేది 2018 లో ప్రాఫిట్ చూపించింది. 2019 లో ఇది 80 క్రోర్స్ కు పెరిగింది. సో రెవెన్యూ అనేది 6% పెరిగితే ప్రాఫిట్ అనేది 13% మనకి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి రానే బ్రేకే లైనింగ్స్ అండి. ఇది RBL లిమిటెడ్ కంపెనీ. సో దీని యొక్క మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే 357 క్రోర్స్, అంటే ఆల్మోస్ట్ మైక్రో క్యాప్ కంపెనీగా చెప్పవచ్చు. ఇది లాస్ట్ మార్చ్ 24 నుంచి ఏప్రిల్ 20 వరకు 46% పెరిగిన కంపెనీ అండి. 46% గ్రోత్ అనేది దీంట్లో కనిపిస్తుంది. అయినా 52 వీక్ హై నుంచి చూసుకున్నట్టయితే 25% డిస్కౌంట్ లో ట్రేడ్ అవుతూ ఉన్న కంపెనీ. సో ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతున్న కంపెనీ. రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ బాగున్నాయి. డివిడెండ్ రిటర్న్స్ చూసుకున్నా బాగుంది. ఎంట్రీ ప్లాన్ చూసుకున్నా బాగుంది. సో ఆల్ ఓవరాల్ గా ఇది గ్రీన్ గా కనిపిస్తూ ఉన్న కంపెనీ. సో ఇది చాలా మంచి
పాజిటివ్ ట్రెండ్ ఉన్న కంపెనీ. దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇది ఆటో పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. దీని యొక్క డెట్ చూసుకున్నట్టయితే మనకి 0% ఉందండి. జీరో డెట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే 66.99% అనేది పాజిటివ్ గా ఉంది. అలాగే ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0 ఉంది. దీని యొక్క డివిడెండ్ ఈల్డ్ చూడండి 3.43% అనేది డివిడెండ్ ఇస్తున్న కంపెనీ. ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఈ చూసుకున్నట్టయితే చాలా మంచి పాజిటివ్ గా ఉన్నాయి. అలాగే సేల్స్ గ్రోత్ అనేది 5 ఇయర్స్ గా చూసుకున్నట్టయితే 6.78% పెరిగితే ప్రాఫిట్ గ్రోత్ అనేది 16.74% అనేది మనకి ఇక్కడ పెరుగుతూ కనిపిస్తూ ఉంది. సో దీని యొక్క ఫండమెంటల్స్ అనేవి చాలా బాగున్నాయి. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే మనకి ప్రాఫిట్ అనేది కంటిన్యూగా పెరుగుతూ వస్తూ ఉన్న కంపెనీ. సో చూడండి 2016 లో 25 crores ప్రాఫిట్ చూపిస్తే 2017 లో 34 crores, అలాగే 2018 లో చూసుకున్నట్టయితే 35 crores, 2019 లో చూసుకున్నట్టయితే 36 crores. అంటే ఇయర్ ఆన్ ఇయర్ గా కంటిన్యూస్ గా 1 to 2 crores అయితే పెరుగుతూ వస్తుంది. రెవెన్యూ చూసుకున్నట్టయితే 3.63% పెరిగింది. ప్రాఫిట్ చూసుకున్నట్టయితే 2.18% అనేది ప్రీవియస్ ఇయర్ తో పెరిగి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అవంతి ఫీడ్స్ అండి. సో అవంతి ఫీడ్స్ గురించి ఇంతకు ముందు కూడా మనం వీడియో చేయడం జరిగింది. సో ష్రింప్స్ బిజినెస్ లో ఇది మొనోపోలీ కంపెనీ అని చెప్పవచ్చు. దీని యొక్క రిటర్న్స్ చూసుకున్నట్టయితే 1 year లో 18% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. దీని యొక్క 1 month రిటర్న్స్ చూసుకున్నట్టయితే లాక్డౌన్ పీరియడ్ లో ఇది 65% పెరిగింది. ఇది 52 week లో చూసుకున్నట్టయితే 250 రూపీస్ వరకు వెళ్ళిన కంపెనీ అండి. సో ప్రజెంట్ వచ్చేసి 432 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అయినా కూడా ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలో ట్రేడ్ అవుతుంది. రిటర్న్ వర్సెస్ ఎఫ్డి రేట్స్ చూసుకున్నా కూడా బాగుంది. ఎంట్రీ లెవెల్స్ కూడా బాగున్నాయి. డివిడెండ్ అనేది కాస్త తక్కువగా ఇస్తున్న కంపెనీ. సో దీని యొక్క డివిడెండ్ ఈల్డ్ చూడండి కేవలం 1.16% అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. డెట్ చూసుకున్నట్టయితే 0.53 crores, అంటే కేవలం 53 lakhs మాత్రమే డెట్ ఉన్న కంపెనీ. సో డెట్ టు ఈక్విటీ, డెట్ టు ప్రాఫిట్ అనేది 0 కనిపిస్తూ ఉంది. దీని యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసుకున్నట్టయితే 23% ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 36% కనిపిస్తూ ఉంది. సో ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే 43% ఉందండి. ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0 ఉంది. సో ప్రాఫిట్ గ్రోత్ అనేది 29% పెరుగుతూ ఉంది. సేల్స్ గ్రోత్ అనేది 26.11% 5 years గా పెరుగుతూ ఉంది. సో దీని యొక్క ఫండమెంటల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో అవంతి ఫీడ్స్ ని కూడా మీరు వాచ్ లిస్ట్ లో యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ అండి. ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్ అనేది March 23 నుంచి April 30 వరకు చూసుకున్నట్టయితే 69.72% పెరిగింది. ఆల్మోస్ట్ 70% పెరిగింది అనమాట. దీని యొక్క 52 week లో చూసుకున్నట్టయితే 476 రూపీస్ దగ్గర ఉన్న కంపెనీ ప్రజెంట్ వచ్చేసి 862 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అయినా కూడా ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే బిలోనే ట్రేడ్ అవుతూ ఉంది. 1 year రిటర్న్స్ చూసుకున్నట్టయితే ఇది 45% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. సో ఫండమెంటల్లీ చాలా మంచి స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. దీని యొక్క డివిడెండ్ చూసుకున్నట్టయితే 1.74% ఉందండి. ప్రమోటర్ హోల్డింగ్ చూసుకున్నట్టయితే 73% మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0 ఉంది. ఈ కంపెనీ యొక్క డెట్ చూసుకున్నట్టయితే 32,504 crores కనిపిస్తుంది. కాకపోతే ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ కాబట్టి మనం డెట్ టు ప్రాఫిట్ రేషియోలు, డెట్ టు ఈక్విటీ రేషియోలు ఇక్కడ చూడకూడదు. సో ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఈ చూసుకున్నట్టయితే చాలా మంచి పాజిటివ్ గా కనిపిస్తూ ఉన్నాయి. సేల్స్ గ్రోత్ 6.81% పెరిగిందండి 5 years గా. ప్రాఫిట్ గ్రోత్ చూసుకున్నట్టయితే 20.38% పెరగడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముత్తూట్ ఫైనాన్స్ యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే 2016 లో 810 crores ప్రాఫిట్ చూపించిన కంపెనీ 2017 లో 1190 crores ప్రాఫిట్ చూపించింది. 2018 లో చూసుకున్నట్టయితే 1820 crores, అలాగే 2019 కి వచ్చేసరికి ఇది ప్రీవియస్ ఇయర్ తో 13.56% ప్రాఫిట్ అనేది అడిషనల్ గా పెరిగి 2070 crores అనేది ప్రాఫిట్ చూపించడం జరిగింది. రెవెన్యూ కూడా 13% పెరిగింది. ప్రాఫిట్ అనేది కూడా ఆల్మోస్ట్ 13% పెరిగి కనిపించింది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అండి. ఈ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ అనేది టాటా గ్లోబల్ బ్రివరేజెస్ కంపెనీయే. దీని నేమ్ చేంజ్ అయింది అనమాట. ఇప్పుడు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ గా పిలుస్తూ ఉన్నారు. సో ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఎబోవ్ ట్రేడ్ అవుతూ ఉంది. ఇది కాస్త ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతూ ఉంది. దీని యొక్క 52 week లో చూసుకున్నట్టయితే 195 రూపీస్ వరకు వెళ్ళిన కంపెనీ. ఇది లాస్ట్ 1 month లో March 23 నుంచి April 30 వరకు 55% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. దీని యొక్క 1 year రిటర్న్స్ చూసుకున్నట్టయితే ఇది 70% పాజిటివ్ రిటర్న్స్ ఇస్తున్న కంపెనీ. సో ఇది చాలా మంచి పాజిటివ్ ట్రెండ్ లో ఉన్న కంపెనీ అన్నమాట. ఇప్పుడున్న క్రైసిస్ లో 1 year లో 70% రిటర్న్స్ ఇవ్వడం అనేది చాలా మంచి పాజిటివ్ ఇండికేషన్ అన్నమాట. అందుకే ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఎబోవ్ ట్రేడ్ అవుతూ ఉన్నా కూడా దీని యొక్క డీటెయిల్స్ ఇక్కడ చూపించడం జరిగింది. దీని యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే మనకి కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ అయితే కనిపించట్లేదు. 2016 లో ఇది లాస్ మేకింగ్ కంపెనీ. 2017 కి వచ్చేసరికి 380 crores ప్రాఫిట్ చూపించింది. 2018 లో 490 crores ప్రాఫిట్ చూపించింది. కాకపోతే 2019 కి వచ్చేసరికి ప్రాఫిట్ అనేది తగ్గుతూ కనిపిస్తూ ఉంది. 400 crores మాత్రమే ప్రాఫిట్ చూపించగలిగింది. 2017 to 18 చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 27% పెరిగినప్పటికీ 2019 లో చూసుకున్నట్టయితే ఇది
ఆల్మోస్ట్ 16% తగ్గుతూ కనిపిస్తుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి బ్రిటానియా ఇండస్ట్రీస్ అండి. బ్రిటానియా ఇండస్ట్రీస్ అనేది మంచి స్ట్రాంగెస్ట్ వాల్యుయేషన్స్ ఉన్న FMCG కంపెనీ. సో దీని యొక్క రిటర్న్స్ చూసుకున్నట్టయితే మనకి లాక్డౌన్ పీరియడ్ లో ఆల్మోస్ట్ 51% పెరిగిందండి. సో లోయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 2100, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే 3165 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది 1 year రిటర్న్స్ చూసుకున్నట్టయితే 13% రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ. సో ఇది కూడా పాజిటివ్ రిటర్న్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే ఎబో ట్రేడ్ అవుతూ ఉంది. దీని యొక్క ఫండమెంటల్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే డెట్ అనేది 1356 crores కనిపిస్తుంది. డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నట్టయితే కేవలం 1.17% ఉంది. డెట్ టు ఈక్విటీ రేషియో అనేది 0.37% ఉంది. సో ఇది కూడా చాలా మంచి పాజిటివ్ గా కనిపిస్తుంది. దీని యొక్క సేల్స్ గ్రోత్ అనేది 5 years గా 9.84% పెరిగితే ప్రాఫిట్ గ్రోత్ అనేది 24.66% అనేది పెరుగుతూ కనిపిస్తుంది. ప్రమోటర్ హోల్డింగ్ అనేది 50% కంటే ఎబో ఉంది. ప్లెడ్జ్డ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది 0 ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది చాలా మంచి పాజిటివ్ గా కనిపిస్తుంది. సో ఇది ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ అండి. దీని యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే మనకి ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అనేది కంటిన్యూస్ గా కనిపిస్తుంది. చూడండి, 8620 crores రెవెన్యూ నుంచి పెరిగితే 11,050 crores వరకు కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది రెవెన్యూ అనేది. అలాగే ప్రాఫిట్ చూసుకున్నా కూడా 820 crores నుంచి 1150 crores వరకు కంటిన్యూస్ గా పెరుగుతూ వస్తుంది. ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసుకున్నట్టయితే 10% రెవెన్యూ పెరిగితే 15% ప్రాఫిట్ పెరుగుతూ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇవ్వండి 20 కంపెనీస్. సో దీంట్లో మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోండి. దానిపైన థరోలీ రీసెర్చ్ చేసి డిస్కౌంట్ ప్రైస్ లో దొరికినప్పుడు ఇన్వెస్ట్ చేయండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.